ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. నిన్న వీడియో చేయలేదు గదా! చాలా రూమర్స్, అప్డేట్స్ మిగిలిపోయినాయి. ఆల్మోస్ట్‌గా 17, 18 అప్డేట్స్, రూమర్స్ ఉన్నాయి. సో, అందుకని వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్‌గా మన సెత్ రాలిన్స్ గురించి మాట్లాడదాం. సెత్ రాలిన్స్ అయితే రిటర్న్ చేసిండు. ఇంజ్యూరీ అయ్యుండే, సర్జరీ అయింది. వ్రెస్సెల్‌మేనియా తర్వాత వస్తాడని మనం అనుకున్నాం. కానీ వ్రెస్సెల్‌మేనియా కంటే ముందు వచ్చి అందరికి షాక్ ఇచ్చిండు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సెత్ రాలిన్స్ ఏ ఫిజికల్ యాక్టివిటీలో కనిపిస్తలేడు. రాలో వస్తున్నాడు గానీ, అలా వచ్చి ఇలా వెళ్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు గానీ, బట్ ఒక ప్రాపర్‌గా బ్రాల్ అనేది చూడనీకి దొరకలేదు. అండ్ ప్రెజెంట్ మన సెత్ రాలిన్స్ అందరికి మళ్ళొక షాకింగ్ న్యూస్ అయితే చెప్పిండు. అదేందంటే సెత్ రాలిన్స్ మెడికల్లీ క్లియర్ లేడంట. సో, నార్మల్‌గా ఏ సూపర్ స్టార్ అయినా రింగ్‌లోకి వస్తే, సో, ఫైట్ చేస్తే ఎవరిపైన అటాక్ చేసినట్లయితే తను మెడికల్లీ క్లియర్ ఉంటేనే అటాక్ చేస్తారు మేబీ. బట్ ఇక్కడ సెత్ రాలిన్స్ మెడికల్లీ క్లియర్ లేడంట. అందుకనే ఆ మాస్క్ మ్యాన్‌లు వస్తున్నారు. ఆ మాస్క్ మ్యాన్‌లు వచ్చేది మన సెత్ రాలిన్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికంట. సో, వాళ్ళందరూ వచ్చేది మన సెత్ రాలిన్స్‌ని కాపాడడానికంట. అండ్ ఇది చెప్తున్నాడు. ఈ విధంగా సెత్ రాలిన్స్ చెప్తున్నాడు. కానీ ఇది నమ్మే విధంగా ఉందా? ఒక టైప్‌లో చూస్తే సరే అనుకుందాం, మనం సెత్ రాలిన్స్ మెడికల్లీ క్లియర్ లేడని అనుకుందాం. కానీ ఎందుకని సెత్ రాలిన్స్‌ని మరి వ్రెస్సెల్‌మేనియా కంటే ముందే తీసుకొచ్చినారు? సో, అది కూడా పెద్ద క్వెషనే గదా! సో, నాకు తెలిసి సెత్ రాలిన్స్ మెడికల్లీ క్లియర్ అయిపోయి ఉంటాడు. సో, ఇంకా చాలా టైం ఉంది మనకి వ్రెస్సెల్‌మేనియా కోసం. సో, ఇప్పుడు ఏదేదో స్టోరీ చూపించాలి గదా! సో, అందుకనే వ్రెస్సెల్‌మేనియా వరకు మన సెత్ రాలిన్స్ ఇగ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, వాళ్ళకు ఇప్పుడు సెత్ రాలిన్స్ మెడికల్లీ కొంచెం క్లియర్‌గా లేకుంటే, సో, మెడికల్లీ క్లియర్ అవుతాడు. వ్రెస్సెల్‌మేనియాలో ఫైట్ చేస్తాడని అప్డేట్ ఉండింది గదా! సో, ఇప్పుడైతే మెడికల్లీ క్లియర్ లేడని అంటున్నాడు. బట్ నాకు తెలిసైతే మెడికల్లీ క్లియర్ అయిపోయినాడు అని అనిపిస్తుంది. సో, ఏదైనా మేబీ చిన్న ప్రాబ్లమ్ ఉండొచ్చు. దానికోసమే కొంచెం టైమ్ ఇస్తుంది కావచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ. సో, వ్రెస్సెల్‌మేనియాలో ఫైట్ చేస్తాడని అప్డేట్ ఉండింది గదా! ఖచ్చితంగా సెత్ రాలిన్స్ మెడికల్లీ క్లియర్ కాకున్నా సరే ఈ టైమ్ గ్యాప్‌లో అయిపోతాడు. పెద్దగా ప్రాబ్లమ్ అయితే లేదు. సో, దీన్ని ఇడిచిపెట్టేయండి. సో, జస్ట్ చెప్పిండు. సో, క్లియర్ అవుతాడు. చాలా టైం ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ టాప్ మర్చండైజ్ సేల్ గురించి. సో, టాప్‌లో ఎవరున్నారో తెలుసా? సో, కొంచెం షాకింగ్‌గా ఉండొచ్చు. అండ్ మీరు గెస్ కూడా చేయలేరు. ఎవరంటే డాన్ హౌజన్. సో, డాన్ హౌజన్ మర్చండైజ్ చాలా చాలా ఎక్కువ సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. టాప్ ప్లేస్‌లోకి వచ్చినారు. అండ్ దాని తర్వాత స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్, రోమన్ రైన్స్, ఫిన్ బాలర్, రేండీ ఆర్టన్, సీఎం పంక్ అయితే ఉన్నారన్నమాట ప్రెజెంట్ అయితే. సో, అంటే డాన్ హౌజన్ రిటర్న్ చేసినప్పటి నుండి టాప్‌లోనే ఉంటున్నాడు. సో, మంచిగానే సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. చూడాలి మరి ఏదైనా మంచి స్టోరీ లైన్‌లో బుక్ చేస్తారా అనేది. అండ్ నెక్స్ట్ రేపు స్మాక్ డౌన్‌లో మనకి రేండీ ఆర్టన్, కోడీ రోడ్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ రాబోతున్నారు. సో, రేపటి స్మాక్ డౌన్ 5:30కి వస్తది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ రేండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో అంటే మీకు పర్సనల్‌గా ఎవరు గెలవాలని ఉంది? సో, చాలామందైతే రేండీ ఆర్టనే అంటారు. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయితే కోడీ అంటారు గానీ, నార్మల్‌గా అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అయితే రేండీ ఆర్టన్ గెలవాలని అంటారు. కాకపోతే బెట్టింగ్ ఓడ్స్ అయితే కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. కోడీ రోడ్స్ ఈ మ్యాచ్‌లో గెలుస్తారంట. రేండీ ఆర్టన్ 15th టైమ్ వరల్డ్ ఛాంపియన్ కాడు అని ఇటువంటి అప్డేట్స్ అండ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, నాకైతే పర్సనల్‌గా రేండీ ఆర్టన్ గెలవాలని ఉంది. ఇప్పుడు కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి ఇది నచ్చినా నచ్చకున్నా ఏం పర్వాలేదు గానీ, రేండీ ఆర్టన్ గెలిస్తేనే మంచిగుంటది అనిపిస్తుంది. మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వేడ్ బ్యారెట్ గురించి. సో, వేడ్ బ్యారెట్ మళ్ళొకసారి ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తాడు అని టీజ్ అయితే చేస్తున్నారు. అండ్ ఆ ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చి ఫైట్ చేసేది ఇంకొకరితోనో కాదు, డ్రూ మ్యాకెంటైర్‌తో అంట. సో, కొన్ని నెలల క్రితమే ఈళ్ళు టీజ్ చేసుండే. వేడ్ బ్యారెట్ అండ్ మన డ్రూ మ్యాకెంటైర్ మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ చూపించినారు ఆ టైంలో. సో, అప్పటి నుండి ఇప్పటి వరకు ఉండే ఈ మ్యాచ్ ఫ్యూచర్‌లో జరగొచ్చు అని అండ్ మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు టీజ్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో ఈ మ్యాచ్ జరగొచ్చు. అండ్ వేడ్ బ్యారెట్ అంటే నార్మల్‌గా ఇప్పుడు కామెంటరీ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడిప్పుడు చూసేటోళ్ళకి తెలియదు తను రెజ్లింగ్ చేస్తాడా అని. రెజ్లింగ్ చేస్తాడు, మామూలుగా ఉండదు. సో, చేస్తాడు. మేబీ ఇన్ ఫ్యూచర్‌లో ఈ మ్యాచ్ జరగొచ్చు. బట్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వైజ్ మ్యాన్ పాల్ హేమన్ గురించి. సో, పాల్ హేమన్ పైన ఒక డబ్ల్యూడబ్ల్యూఈ ఒక చిన్న టీజ్ ఇచ్చిందన్నమాట. రీసెంట్‌గా డాన్ హౌజన్ డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేసిండు కదా! సో, ఇప్పుడు తను ఫైట్ చేయట్లేదు. డాన్ హౌజన్ ఏం ఫైట్ చేయట్లేదు.
అండ్ ఇప్పుడు డాన్ హౌజన్ డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తాడు కదా, ఇప్పుడైతే ఫైట్ చేయట్లేదు, ముందు ముందు ఫైట్ చేస్తాడు కదా. తన అపోనెంట్స్ లిస్ట్ని, డాన్ హౌజన్ అపోనెంట్ లిస్ట్ని అయితే రెడీ చేసింది. ఒక 4 సూపర్ స్టార్స్ని మెన్షన్ చేసింది. ఆ 4 సూపర్ స్టార్ ఎవరంటే ఫస్ట్గా R-Truth అంట, అండ్ నెక్స్ట్ కిట్ విల్సన్ అంట, అండ్ దాని తర్వాత అంకుల్ హౌడీ అంట, అండ్ దాని తర్వాత మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ అంట. డాన్ హౌజన్ పాల్ హేమన్తో ఫైట్ చేస్తాడని ఇటువంటి ఒక ఫీట్ అయితే చేసింది అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఒక టీజ్ లాంటిది ఇచ్చింది. మరి ఇది అవుతుందా? పాల్ హేమన్ రెజ్లింగ్ చేస్తాడా? సో నార్మల్గా పాల్ హేమన్ రెజ్లింగ్ అయితే చెయ్యడు. అండ్ ఇది జరుగుతుందో జరగదో తెలియదు, దాదాపుగా జరగకపోవచ్చు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు ఇలా పోస్ట్ చేసిందో మనకి తెలియదు అన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జెల్లీ రోల్ గురించి. జెల్లీ రోల్ ఇప్పుడు రేపు జరిగే స్మాక్ డౌన్లో వస్తున్నాడు. సో మిస్ టీవీలో వస్తాడన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి, జెల్లీ రోల్ రస్సెల్ మేనియాలో కూడా వస్తాడంట. సో రస్సెల్ మేనియాలో కూడా అపియర్ అవుతాడని ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో రస్సెల్ మేనియాలో వస్తాడా రాడా అనేది దాని గురించి రేపటి స్మాక్ డౌన్లో మాట్లాడవచ్చు. ఏదైనా మ్యాచ్ ఏమైనా సెట్ అవ్వచ్చు. అండ్ తను ఫైట్ చేసిండు, మీరు ఇంతకుముందు కూడా చూసినారు, రేండీ ఆర్టన్ అండ్ జెల్లీ రోల్ కలిసి ఇద్దరు ఫైట్ చేసినారు. సో మేబీ జెల్లీ రోల్ రస్సెల్ మేనియాలో కూడా మ్యాచ్లో ఫైట్ చేసినా చేయొచ్చు, లేదంటే అపియరెన్స్ అయినా అవ్వచ్చు, అంతే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రస్సెల్ మేనియా టికెట్ సేలింగ్ గురించి. సో మీ అందరికీ తెలుసు, రస్సెల్ మేనియా టికెట్స్ దాదాపుగా అన్ని సోల్డ్ అవుట్ అవ్వలేదు. సో రస్సెల్ మేనియాకి కష్టకాలం వచ్చిందని చెప్పాలి. ఎప్పుడైనా డబ్ల్యూడబ్ల్యూఈకి ఏదైనా బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది రస్సెల్ మేనియానే. అంటే ఇంకా ఉన్నాయి, బట్ బిగ్గెస్ట్ అంటే రస్సెల్ మేనియానే గుర్తొస్తుంది. అలాంటి రస్సెల్ మేనియాకి టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంతకు ముందు ఆఫర్ ఇచ్చుండే టికెట్స్ పైన, అంటే ప్రైజెస్ పైన ఆఫర్ ఇచ్చుండే, 10% ఆఫర్ ఇచ్చింది. అయినా సరే సోల్డ్ అవుట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇంకా ఆ కాస్ట్ని తగ్గించింది, టికెట్ కాస్ట్ని తగ్గించింది. $254 నుండి $177కి తగ్గించింది. అయినా సరే టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వట్లేదు. సో ఇదంతా దేనివల్ల అంటే, ఇప్పుడు ట్రిపుల్ హెచ్ని బ్లేమ్ చేయాలంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అంటే అక్కడ ఏదైనా పెద్ద షోస్ ఉంటే ఫ్యాన్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. బట్ ఇక్కడ మెయిన్ రస్సెల్ మేనియా కాబట్టి అక్కడ ఎంత పెద్ద షో జరిగినా రస్సెల్ మేనియాకి కంపల్సరీగా వస్తారు. 2 రోజులు కంపల్సరీగా టికెట్స్ కొని చూస్తారు. అక్కడ ఎంత పెద్ద షో ఉన్నా, యూఎస్ఏలో ఇప్పుడు లాస్ వేగాస్లో జరుగుతుంది కదా, అక్కడ ఎంత పెద్ద షో ఉన్నా రస్సెల్ మేనియాకి కంపల్సరీగా వస్తారు. బట్ ఇప్పుడు టికెట్స్ అనేవి సోల్డ్ అవుట్ అవ్వట్లేదు. ఇంకా 15,000 టికెట్స్ ఏమో ఉండే ఇంతకు ముందుకైతే. సో నేను ఎగ్జాక్ట్గా నంబర్ చూడలేదు. టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అవ్వలేదు. ట్రిపుల్ హెచ్ చాలా కష్టపడుతున్నాడు అండ్ ఆ టికెట్స్ని సోల్డ్ అవుట్ చేయించడానికి. అండ్ నిజం చెప్పండి, మీకు రస్సెల్ మేనియా ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ రస్సెల్ మేనియానే, నువ్వు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అన్న ఫీలింగ్ మీలో ఎంతమందికి ఉంది? సో మీలో ఆ ఫీలింగ్ ఎంతమందికి ఉందో దాన్ని బట్టే చెప్పచ్చు ఈ టికెట్స్ ఎందుకు సోల్డ్ అవుట్ అవ్వట్లేదు అని. సో దీనికి పెద్దగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ మనసుకే వదిలేస్తున్నాను ఆ టికెట్స్ ఎందుకు సోల్డ్ అవుట్ అవ్వట్లేదు అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, ఈ రస్సెల్ మేనియా 42లో 14 నుంచి 16 మ్యాచ్లు యాడ్ చేస్తున్నారు, బాగానే ఉంది. అండ్ అవన్నీ యాడ్ చేస్తారా మనకి తెలియదు. నార్మల్గానైతే 14 నుండి 16 పెడతారంట. అండ్ చాలా వరకు ఈ మ్యాచెస్లో స్టిపులేషన్స్ ఉంటాయంట, స్టిపులేషన్స్ పెడతారంట. అంటే నాకు తెలిసి ఒక ల్యాడర్ మ్యాచ్ ఉంటుంది కావచ్చు, స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ ఉంటుంది కావచ్చు, అండ్ ఇంకా వేరే వేరే స్టిపులేషన్స్ని పెడతారు కావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా స్టిపులేషన్స్ని పెట్టినారు రస్సెల్ మేనియాలో, అండ్ ఈసారి కూడా పెడితేనే బాగుంటుంది. స్టిపులేషన్స్ పెడితే ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది అన్నమాట ఆ మ్యాచ్. సో అదన్నమాట, స్టిపులేషన్స్ని యాడ్ చేస్తారంట ఈ రస్సెల్ మేనియా 42 మ్యాచెస్లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే గోల్డెన్ బాయ్ అంటున్నారు. సో గోల్డెన్ బాయ్ అంటే ఇక దాని అర్థం ఏంటంటే, అంటే డబ్ల్యూడబ్ల్యూలో అన్నీ కలిసి వస్తున్నాయి అన్నట్టు. సో ట్రిపుల్ హెచ్ కావచ్చు, స్టోరీ లైన్స్ కావచ్చు, ఛాంపియన్షిప్స్ని ఇవ్వడం కావచ్చు, మంచి పొజిషన్లో ఉండడం కావచ్చు, సో అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నట్టుగా ఈ టైప్లో అర్థం వస్తుంది అన్నమాట గోల్డెన్ బాయ్ని. అండ్ ఇంతకు ముందుకు మన కోడీ రోడ్స్ మాట్లాడిండు, అంటే రీసెంట్లీ కోడీ రోడ్స్ ఏమన్నా అంటే నాకు పేరు పెట్టేసినారు గోల్డెన్ బాయ్ అని, అండ్ దానికి నేనేం ఫీల్ అవ్వను అన్నట్టుగా మన కోడీ రోడ్స్ మాట్లాడిండు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ కూడా అనుకుంటున్నంట రేండీ ఆర్టన్ని ఓడిస్తాడు అని. సో నా గురువుని నేను ఓడిస్తాను అని మన కోడీ రోడ్స్ నమ్ముతుందంట. సో ఇంతకుముందు చెప్పినా కదా, నాకైతే పర్సనల్లీ రేండీ ఆర్టన్ విన్ అవ్వాలని ఉంది అని. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి,
మనకి ఇంతకు ముందు ఇయో స్కై, జూలియా వర్సెస్ టిఫనీ స్టాటన్ మ్యాచ్‌లో యాడ్ అవుతదని రూమర్స్ ఉండే. లేదంటే జూలియా వర్సెస్ ఇయో స్కై మ్యాచ్ జరుగుతదని రూమర్స్ ఉండే. బట్ ప్రెజెంట్ అలా గాదు. రూమర్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఈ రెసల్‌మేనియా 42లో ఇయో స్కై వర్సెస్ ఆస్కా మధ్యలో మ్యాచ్ పెడతారంట. అండ్ వీళ్ళతో పాటుగా కైరీ సేన్‌ని యాడ్ చేసినా చేయొచ్చంట. సో, ఇయో స్కై వర్సెస్ ఆస్కా, లేదంటే ఇయో స్కై వర్సెస్ ఆస్కా వర్సెస్ కైరీ సేన్ మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ పెడతారంట. సో, అంటే వీళ్ళ మధ్యలో హిస్టరీ ఉండే. వీళ్ళు అందరూ ఒక టీమ్‌లా ఉండే. అందరూ విడిపోయినారు. ఎవరి దారిలో ఆళ్ళెళ్ళినారు. అండ్ ఇప్పుడు ఈళ్ళు ముగ్గురు ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారని రూమర్ అయితే, అప్డేట్ అయితే వస్తుంది. బావుంటది ఇయో స్కై వర్సెస్ ఆస్కా వర్సెస్ కైరీ సేన్ మధ్యలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి మే మంత్‌లో 3 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉంటాయనుకోండి. ఒకటి బ్యాక్‌లాష్ మే 9థ్ రోజున వస్తది. అండ్ మే 23న సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ వస్తది. అండ్ మే 31 రోజున క్లాష్ ఇన్ ఇటలీ వస్తది. సో, క్లాష్ ఇన్ ఇటలీలో రోమన్ రైన్స్ ఫైట్ చేస్తారని రూమర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇటలీ అనేది వాళ్ళ అమ్మ సైడ్, అంటే ఇప్పుడు మన రోమన్ రైన్స్ వాళ్ళ అమ్మ పుట్టినిల్లు. సో, వన్ ఆఫ్ ద హోమ్ అని చెప్పాలి రోమన్ రైన్స్‌కి. సో, మేబీ రోమన్ రీన్స్‌ని ఈ క్లాష్ ఇన్ ఇటలీలో గూడా ఫైట్ చేపించొచ్చు అన్నట్టుగా రూమర్ అయితే ఉండింది. వాళ్ళ రోమన్ రీన్స్ వాళ్ళ మదర్ సైడ్ మొత్తం ఇటాలియన్స్ అన్నమాట. సో, చెప్పలేం. రోమన్ రీన్స్‌ని అక్కడ తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జూలియా వర్సెస్ టిఫనీ స్టాటన్ మ్యాచ్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇది. సో, జూలియా ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పటి నుండి ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఆ ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయలేదు. సో, ఈ రెసల్‌మేనియాలో కంపల్సరీగా డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉమెన్స్ మ్యాచెస్‌ని ఎక్కువ పెడతారని చెప్పింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఒక 6 వరకు పెడతారని చెప్పింది. సో, అన్ని ఛాంపియన్‌షిప్‌ని ఈ రెసల్‌మేనియా 42లో డిఫెండ్ చేపించాలి కాబట్టి కంపల్సరీగా ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఈ రెసల్‌మేనియా 42లో జూలియా తన టైటిల్‌ని డిఫెండ్ చేస్తది అగైన్స్ట్ టిఫనీ స్టాటన్‌తో. సో, ఎవరు గెలుస్తారనేది ఇంకా తెలియదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి. సో, ఇంతకుముందు చాలా రూమర్స్ ఉంది ఈ మ్యాచ్ జరుగుతదని. బట్ ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ కన్సిడర్ చేస్తుందంట ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్‌ని పెట్టిద్దామని. ఇంతకుముందు మన బ్రాక్ లెస్నర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండే. బ్రాక్ అండ్ పాల్ హిమన్ కలిసి మన డబ్ల్యూడబ్ల్యూఈకి డిమాండ్ చేసిండే, నేను రిటైర్మెంట్ మ్యాచ్ అయ్యేదాకా ఏ మ్యాచ్‌లో ఓడిపోను అని. బట్ ఇప్పుడు ఓబా ఫేమి ఏమో అన్‌డిఫీటెడ్‌గా ఉన్నాడు. ఈ మెయిన్ రోస్టర్‌లో వచ్చినప్పటి నుండి తనని ఒక బిగ్ స్టార్‌లా చూపిద్దామని అనుకుంటుంది. బట్ ఇప్పుడు ఓబా ఫేమిని ఓడిస్తదా? అంటే ఓడిపోయేలా చేస్తదా? బ్రాక్ లెస్నర్ ఓడిస్తాడా అనేది పెద్ద క్వెషన్ మార్క్. అండ్ ఇప్పుడు ఓబా ఫేమి ఓడిపోతే ఓబా ఫేమికి ఏం పోదు. ఏం తగ్గేదేం లేదు. బట్ బ్రాక్ లెస్నర్ ఓడిపోయిండనుకో కొంచెం ఓవర్ అయిపోతదనమాట. సో, ఇప్పుడే నెక్స్ట్ నుండి వచ్చిన సూపర్ స్టార్ బ్రాక్ లెస్నర్‌ని ఓడించిండా అన్న నేమ్ అయితే వస్తది. అండ్ బ్రాక్ లెస్నర్ మరి స్టెప్ ఎలా తీసుకుంటాడో చూడాలి. అగ్రీ చేస్తారా ఓడిపోవడానికి అనేది చూడాలి. సో, నాకైతే ఓబా ఫేమి ఓడిపోయినా ఏం కాదు అనిపిస్తుంది. సో, చూద్దాం మరి ఏమవుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డామినిక్ మిస్టీరియో గురించి. సో, డామినిక్ మిస్టీరియో అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసేటప్పుడు హెయిర్ వర్సెస్ మాస్క్‌ని ఆన్ ద లైన్‌లో పెట్టాలని అనుకుంటుండంట. సో, ఇప్పుడు పెంటా దగ్గర ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ ఉంది. సో, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగేటప్పుడు హెయిర్ వర్సెస్ మాస్క్. ఇప్పుడు ఒకవేళ డామినిక్ మిస్టీరియో గెలిస్తే పెంటా ఆ మాస్క్‌ని తీసేయాలంట. ఒకవేళ పెంటా గెలిచిందనుకో మన డామినిక్ మిస్టీరియో గడ్డమును, ఎంటికలు కడిగేసుకుంటాడంట. ఇటువంటి ఒక స్టిపులేషన్‌తో మ్యాచ్ పెడదామని అనుకుంటుండంట మన డామినిక్ మిస్టీరియో. ఇంట్రెస్టెడ్ ఉన్నాడంట. జరిగితే బావుంటది. ఇంట్రెస్టింగ్‌గా మారుతది. బట్ ఎవరెవరి మధ్య జరుగుతదనేది చూడాలి. ఇప్పుడు పెంటా దగ్గరైతే ఆ ఛాంపియన్‌షిప్ ఉంది. కానీ అది ఇప్పుడే జరుగుతదని క్లారిటీ లేదు గదా! సో, ఎప్పుడైనా జరగొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రేండీ ఆర్టన్ గురించి. రేండీ ఆర్టన్ ట్రిపుల్ హెచ్ ఎరా గురించి కొంచెం మంచిగా మాట్లాడిండు. సో, ట్రిపుల్ హెచ్ ఎరా అంటే విన్స్ మెక్‌మ్యాన్ ఎరా కంటే చాలా బాగుందని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రేండీ ఆర్టన్‌కి ఏందంటే ట్రిపుల్ హెచ్ ఎరాలో బ్రేక్స్ అనేవి ఎక్కువ దొరుకుతున్నాయి అంటుండు. అంటే ఇప్పుడు నీ ఫ్యామిలీ ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు, నీ ఫ్యామిలీ అవసరం నీకున్నప్పుడు, సో, నీకు బ్రేక్ ఇచ్చి నిన్ను నీ ఫ్యామిలీతో టైమ్‌ని స్పెండ్ చేసే టైము ఇక్కడ ట్రిపుల్ హెచ్ ఎరాలో దొరుకుతుంది. బట్ విన్స్ మెక్‌మెన్ ఎరాలో అలా దొరకలేదు అన్నట్టుగా ఈ టైప్‌లో రేండీ ఆర్టన్ మాట్లాడిండన్నమాట. సో, నిజం చెప్పాలంటే ట్రిపుల్ హెచ్ ఎరాలో చాలా సూపర్ స్టార్‌కి టైం దొరికింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క సూపర్ స్టార్‌ని ప్రతి షోలో తీసుకురాలేడు. సో, ఉన్న వాళ్ళనే తిప్పుతున్నాడన్నమాట స్టోరీ లైన్‌లో.
అండ్ వేరే సూపర్ స్టార్స్‌కి చాలా టైం దొరుకుతుంది. ఒక సూపర్ స్టార్ మాయమైతే ఆ సూపర్ స్టార్ ఎప్పుడొస్తాడో గూడా క్లారిటీ లేకుండా బోతుంది. సో, అదన్నమాట. సో, ట్రిపుల్ హెచ్ ఎరా. సో, చాలా సూపర్ స్టార్‌కి బెనిఫిట్ అవుతుంది. ఇదొకటి రేండీ ఆర్టన్‌తో అగ్రీ చేయాల్సిందే మనం. ఇప్పుడు మీరే ఆలోచించండి. సో, చాలా మందికి రెస్ట్ ఇస్తున్నాడు ట్రిపుల్ హెచ్. ఇదొకటి గ్రేట్ మూవ్ అని జెప్పాలి ట్రిపుల్ హెచ్ నుండి. అండ్ ట్రిపుల్ హెచ్ ఇంకొకటి క్లెయిమ్ చేస్తున్నాడు. సో, ట్రిపుల్ హెచ్ ఏమంటున్నాడంటే యాటిట్యూడ్ ఎరా కంటే ఇప్పుడున్న ట్రిపుల్ హెచ్ ఎరా, ఇప్పుడున్న సూపర్ స్టార్స్ ఈ న్యూ ఎరా చాలా బెటర్ అంట. యాటిట్యూడ్ ఎరాతో పోలిస్తే ఇది చాలా పెద్దది అండ్ చాలా గ్రేట్ అన్నట్టుగా మాట్లాడుతుండు. సో, ఇప్పుడు మీరు దీనికి అగ్రీ చేస్తారా? సోషల్ మీడియాలోనైతే ఏ ఫ్యాన్ గూడా అగ్రీ చేయట్లేదు. మీరు అగ్రీ చేస్తారా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెస్సల్‌మేనియా 42 ఎండింగ్ గురించి. సో, ఎండింగ్ ఏ విధంగా ఉంటది అనేది చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే కొన్ని స్పెక్యులేట్ చేస్తున్నారన్నమాట. ఆ స్పెక్యులేషన్స్ ఏంటి అంటే రోమన్ రెయిన్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాడు. ఓజీ బ్లడ్ లైన్ మళ్ళీ వస్తది రెస్సల్‌మేనియా 42 ఎండింగ్‌లో. అండ్ మన ఊసోస్ అండ్ రోమన్ రెయిన్స్ ముగ్గురు రింగ్‌లో ఆ ఛాంపియన్‌షిప్‌ని పైకి లాబడతారు. ఇదే రెస్సల్‌మేనియా 42 ఎండింగ్ అని అనుకుంటున్నారు. సో, మన ఊసోస్ ఏమో వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అండ్ మన రోమన్ రెయిన్స్ ఏమో సీఎం పంక్‌ని ఓడించి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతాడు. ఈళ్ళు ముగ్గురు రెస్సల్‌మేనియాని ఎండ్ చేస్తారు అన్నట్టుగా ఈ టైప్‌లో ఒక స్పెక్యులేషన్ అయితే వస్తుంది రెస్సల్‌మేనియా 42 ఎండింగ్ పైన. మీరు చెప్పండి ఈ విధంగా జరిగితే ఎట్లుంటది? మామూలుగా ఉండదు గదా! వేరే లెవెల్ ఉంటది గదా! చూద్దాం మరి ఇది జరుగుతదా? జరగదా? అనేది నెక్స్ట్ రాలో తెలుస్తది. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ వచ్చి ఊసోస్ మీరెందుకొచ్చినారు అని అంటే చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. ఒకవేళ ఊసోస్ వచ్చిన దానికి రోమన్ రెయిన్స్ ఏమి కోపం చేయకపోతే నార్మల్‌గానే ఉంటది. ఊసోస్, రోమన్ రెయిన్స్ ఒకటైనా అవ్వచ్చు. అండ్ దాని తర్వాత జే ఊసో రోమన్ రెయిన్స్ పైన టర్న్ అయినా అవ్వచ్చు. ఇటువంటి ఒక స్టోరీ లైన్ గూడా ఉంటది. అది మర్చిపోకుర్రి. ప్రస్తుతానికైతే రోమన్ రెయిన్స్, ఊసోస్ కలిసి రెస్సల్‌మేనియా 42ని ఎండ్ చేస్తారన్నట్టుగా ఎండ్ అంటే క్లోజ్ చేస్తారన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అండ్ స్పెక్యులేషన్ అయితే వినిపిస్తుంది.